ఎంత తిన్నా ఆకల. మన శరీరం తన విధులు నిర్వహించడానికి అవసరమైన శక్తి కోసం ఆహారం తీసుకుంటాం. కొందరు తగినంత ఆహారం తీసుకున్నా ఇంకా ఆకలి వేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు దానికి కారణాలు తెలుసుకొని ఆహారంలో మన అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. తగినంత నిద్ర లేకపోతే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఆకలి పెరగడానికి కారణమవుతుంది. ఆకలి పెరగడానికి ఒత్తిడి కూడా కారణమే. ఒత్తిడి ఎక్కువైనప్పుడు కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీంతో ఆకలిగా అనిపిస్తుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందితే కడుపు నిండినట్టుంటుంది. ఆకలిని ప్రేరేపించే హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. తగిన మోతాదులో ప్రోటీన్లు శరీరానికి అందుకుంటే ఆకలి భావన కలుగుతుంది. పాలు, చిక్కుడు జాతి కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు వంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వారికి ఎప్పుడూ ఆకలి వేస్తున్న భావన కలుగుతుంది. గ్లూకోజ్ శరీర కణాల్లోకి వెళ్ళకుండా రక్తంలో ఉండిపోవడమే దీనికి కారణమట. ఇవన్నీ కూడా మనం వెయిట్ న్యూస్ నుంచి తీసుకున్నాం.